Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So it is semi-final time, qualified 2. ఈరోజు జరగబోతుంది సేమ్ న్యూ చండీగఢ్ ముల్లాపూర్ స్టేడియంలో బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు టీమ్స్ 2022 ఫైనల్ ఆడాయి. అప్పుడు గుజరాత్ గెలిచింది. అండ్ గుజరాత్ ఏమో క్వాలిఫైర్ 1లో చిత్తుగా ఓడిపోయి 92 రన్స్ తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి దే ఆర్ స్టిల్ స్మార్టింగ్ అండర్ ద డిఫీట్. మరోవైపు రాజస్థాన్ మంచి ఉత్సాహంతో ఉరకలేస్తుంది. మొమెంటమ్ ఈజ్ విత్ దెమ్. డామినేటింగ్ విక్టరీ ఓవర్ సన్ రైజర్స్. పెద్ద స్కోర్ చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. మరి ఎవరు గెలుస్తారు? మనకి చరిత్ర ఏం చెప్తుందంటే, చరిత్ర ఒకసారి చూస్తే క్వాలిఫైర్ 1 ఓడిపోయిన టీమ్సే ఎక్కువ సార్లు ఫైనల్కి వెళ్ళాయి. ఎక్కువ సార్లు ఏంటి, 12 సార్లు వెళ్ళాయి. ఇంతవరకు 15 సార్లు ప్లే ఆఫ్స్ జరిగితే ఫస్ట్ 3 సీజన్స్లో దెర్ వాజ్ నో ప్లే ఆఫ్స్. సెమీఫైనల్ ఫైనల్ ఉండే 15 సార్లు ప్లే ఆఫ్స్ జరిగితే దాంట్లో 12 సార్లు 12 టైమ్స్, యాజ్ మెన్ యాజ్ 12 టైమ్స్ క్వాలిఫైర్ 1 ఓడిన టీమ్సే Q2 గెలిచి ఫైనల్కి వెళ్ళి. కేవలం 3 సందర్భాల్లో, లాస్ట్ టైం 2021లో కేకేఆర్ మాత్రమే ఎలిమినేటర్ గెలిచి ఫైనల్కి వెళ్ళారు. సో ఓన్లీ 3 టైమ్స్. మనకు తెలుసు ఎలిమినేటర్ గెలిచిన టీం టైటిల్ గెలిచిన సందర్భం ఒకే ఒకటి ఉంది, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్. సో చరిత్ర అంతా కూడా రాజస్థాన్కి వ్యతిరేకంగా ఉంది. కానీ రాజస్థాన్ టీంలో చరిత్ర ఎలా ఉన్నా ఏమన్నా సరే, రాజస్థాన్ టీంలో ఆ బుడతడు ఉన్నాడు, బూరెబుగ్గల బురతడు. ఈ బూరెబుగ్గల బురతడు చాలా డేంజరస్గా ఉన్నాడు. సో హీ కెన్ విన్ ద మ్యాచ్ ఆన్ హిస్ ఓన్. తన ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని చెప్పి మొన్న ప్రూవ్ చేశాడు. 97 of 29 balls, ఇన్క్రెడిబుల్. ఇప్పటికీ ఎవరు కలిసినా దాని గురించే మాట్లాడతారు. నాతో ఎవరైనా కలిస్తే క్రికెట్ గురించే మాట్లాడతారు కదా. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ వైభవ్ సూర్యవంశీ. సో ఇట్స్ బికమ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. సో అలాంటి ఒక ఇమేజ్ ఈ కుర్రాడు సాధించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ చూసే వాళ్ళందరూ కూడా వైభవ్ కోసం చూస్తారు. మామూలుగా జనరల్గా క్రికెట్ చూడడం వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి వైభవ్ సూర్యవంశీ కుర్రాడు బ్యాటింగ్ చూస్తే ముచ్చటేస్తుందని చెప్పి వచ్చి చూసే పనిలో పడ్డారు. సో అలాంటి ఒక ఇంపాక్ట్ ఈ సీజన్లో అతను క్రియేట్ చేశాడు. సో హ్యాస్ గెట్ ఈ మ్యాచ్ గెలవడానికి మీరు నేనేమనుకున్నా సరే, చాలామంది జనరల్ ఒపీనియన్ ఏంటంటే దిస్ మ్యాచ్ షుడ్ బి వన్ బై రాజస్థాన్. ఎందుకంటే ఆ కుర్రాడు బ్యాటింగ్ చూడాలి, మేము ఫైనల్లో చూడాలి, టైటిల్ గెలిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అతని ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అతను రాజస్థాన్ ఫ్యాన్స్ కాదు వాళ్ళు, దే ఆర్ ఆల్ వైభవ్ సూర్యవంశీ బాస్ బేబీ ఫ్యాన్స్. వీళ్ళందరూ కూడా దే వాంట్ గుజరాత్ టు లూజ్ అండ్ రాజస్థాన్ టు విన్ ది క్వాలిఫైర్ 2. సో అది పరిస్థితి. శుభ్మన్ గిల్ మీద ఎవరికి అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం, విరాట్ కోహ్లీ రేపో మాపో రిటైర్ అయితే అతని వారసుడు శుభ్మన్ గిల్ అని అందరూ అనుకుంటుంటే, నో ఇప్పుడు కొత్తగా అతను పుట్టుకొచ్చాడు. హీ కుడ్ బి ది ఎయిర్ అపరెంట్ ఆఫ్ విరాట్ కోహ్లీ. వీ డోంట్ నో. సో అలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎనీవే, అది వేరే సంగతి. ఇప్పుడు యాక్చువల్గా గుజరాత్ టీమ్ ఈజ్ ఎ మచ్ బెటర్ టీమ్, అంటే బ్యాలెన్స్ వైజ్. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ కంపేర్ టు ఆర్ఆర్ ఇస్ మచ్ బెటర్. అక్కడ మీకు రబాడా సిరాజ్ పవర్ ప్లేలో ఉన్నారు. తర్వాత మిడిల్ ఓవర్స్లో జేసన్ హోల్డర్ అండ్ రషీద్ ఖాన్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ లైక్స్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ అని, అర్షద్ ఖాన్ లేదా సాయి కిషన్. సో వాళ్ళ బౌలింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ దే ఆల్సో హ్యావ్ దట్ ఆప్షన్ ఆఫ్ వాషింగ్టన్ ఇఫ్ రిక్వైర్డ్. సో వాళ్ళకి బౌలర్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ బౌలర్స్ కదా. అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళు పక్కన పెడితే అంతా ఇంటర్నేషనల్ బౌలర్స్ ఆఫ్ రెప్యూట్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది. వీళ్ళకి రెండు టీమ్స్ టాప్ హెవీ బ్యాటింగే, ఎందుకంటే వీళ్ళు ఆ టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. వైభవ్, జైస్వాల్ అండ్ జురెల్. వీళ్ళేమో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ బట్లర్ మీద డిపెండ్. రెండు ఆ తర్వాత వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో సరైన అంటే కన్సిస్టెంట్ బ్యాటింగ్ లైనప్ లేదు, వాళ్ళకి లేదు. ఇద్దరు సేమ్ టాప్ హెవీ టీమ్స్, రెండు కూడా టాప్ త్రీ. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అక్కడ జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో ఇచ్చే అద్భుతమైన కిక్, అది మినహాయిస్తే తర్వాత బౌలింగ్ అంతా తేలిపోతుంది. రాజస్థాన్ బౌలింగ్లో అంత పసలేదు. ఓకే, లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ జడేజా అండ్ యశ్రాజ్ పుంజా డిడ్ వెల్. మిడిల్ ఓవర్స్లో మంచి బౌలింగ్ వేశారు. ఓకే, బట్ స్టిల్ వాళ్ళకి వీళ్ళ బౌలింగ్లో ఉన్నంత స్ట్రెంత్ లేదు. అయినా సరే ప్రాబ్లం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు కాబట్టి ఈ టీము దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. చరిత్ర కానీ అన్నీ కూడా Q2లో
Q1 ఓడిపోయిన టీం మాత్రమే గెలుస్తుందని చెప్తున్నా. ఓవరాల్గా మీరు మ్యాన్ టు మ్యాన్ చూస్తే గుజరాత్ చాలా స్ట్రాంగ్గా కనిపించినా సరే వైభవ్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా రాజస్థాన్ ఫేవర్లో అండ్ మొమెంటం ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే దే హ్యావ్ ప్లేడ్ హియర్. విచిత్రం ఏంటంటే లాస్ట్ టైం ఇలా జరిగేది కాదు గతంలో. ఎలిమినేటర్ జరిగిన చోట క్వాలిఫైర్ 2 జరుగుతుంది. సేమ్ పిచ్ మీద కూడా జరుగుతుంది. సేమ్ పిచ్ మీద ఆడుతున్నారు. సో వాళ్ళకి ఆ కండిషన్స్ తెలుసు. వాళ్ళు హాయిగా దే హవ్ నాట్ ట్రావెల్డ్, అక్కడే ఉన్నారు హాయిగా. నేనైతే ప్రాక్టీస్ కూడా రాలేదు అంటే ఒక్కరోజు ముందే మ్యాచ్ ఆడారు. సో వాళ్ళు అక్కడే ఉండి ఆడుతున్నారు కాబట్టి ఆ గ్రౌండ్ ఆ కండిషన్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ గాట్ ఎన్ అడ్వాంటేజ్. అండ్ రాజస్థాన్ ఐ థింక్ ఇప్పుడు 4-5 మ్యాచ్లు ఆడారు ఇక్కడ, అన్నీ గెలిచారు. వాళ్ళకి డిఫీట్స్ లేవు. గుజరాత్కి ఒక డిఫీట్ ఉన్నట్టుగా ఉంది. మిగతా మ్యాచ్లు గెలిచారు, మిగతా 3 మ్యాచ్లను గెలిచారు. రాజస్థాన్ హ్యాస్ ఫెంటాస్టిక్ రికార్డ్ ఇన్ ది ముల్లాపూర్ స్టేడియం. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని చెప్పడం కోసం మరి సూర్యవంశీకి అవుట్ చేయడం కోసం ఆశీష్ నెహ్రా ఉన్నాడు అక్కడ. ఆశీష్ నెహ్రా ఈజ్ అ వెరీ వెరీ ష్రూడ్ కోచ్, చాలా ఓల్డ్ వైలీ ఫాక్స్. అతను మంచి ప్లాన్ తయారు చేసి ఉంటాడు. ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ప్లాన్ అయితే తయారు చేసి ఉంటాడు. మంచి ప్లాన్ తయారు చేసి, ఎందుకంటే లాస్ట్ వాళ్ళు లీగ్ స్టేజ్లో 2 సార్లు ఆడారు ఈ టీమ్స్. 2 సార్లు కూడా సూర్యవంశీ 30 కొట్టాడు, ఎక్కువ 30 దాటలేదు. ఈ వాజ్ అవుట్ ఇన్ ద 30s ఆన్ బోత్ ద అకేషన్స్. ఒకసారి రషీద్ ఖాన్ కొట్టాడు బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్, దాన్ని పెద్ద షాట్ కొడతాడు కదా, బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ కానీ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం, అది కొంచెం ఆగి వచ్చినట్టుగా ఉంది బాల్, ఆశించినంత స్పీడ్లో రాలేదు, అది డీప్లో క్యాచ్ వెళ్ళింది. సెకండ్ టైం ఒక బ్రూట్ ఆఫ్ ఎ డెలివరీ ఫ్రమ్ సిరాజ్, 146.5 కిలోమీటర్ స్పీడ్లో. సిరాజ్ అంత వేగం అంటే కొన్నిసార్లు టచ్ అవుతాడు, బట్ హీ బౌల్డ్ ఏ క్వికిష్ వెల్ డైరెక్టెడ్ బౌన్సర్. అండ్ అది ఆడే ప్రయత్నంలో క్రాంప్ అయిపోయాడు, అతనికి రూమ్ దొరకలేదు. సో ఆ ప్రయత్నంలో దాన్ని కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. సో 2 సార్లు కూడా 30 దాటనివ్వలేదు. దే కేమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ ప్లాన్. సో రషీద్ ఖాన్ ఏమో పవర్ ప్లేలో బౌలింగ్, 7th ఓవర్ పవర్ ప్లే తర్వాత ఇచ్చిన ఓవర్లో అతను అవుట్ చేశారు. 2 సార్లు కూడా 30 దాటనివ్వలేదు. వీళ్ళ బౌలింగ్ క్వాలిటీ బౌలింగ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఎస్ఆర్హెచ్ డజంట్ హ్యావ్ ఏ పవర్ ప్లే స్పెషలిస్ట్. వాళ్ళకి పవర్ ప్లే స్పెషలిస్ట్ లేకుండా ఆడిన టీం. మీకు గుజరాత్ చూడండి, ఆర్సీబీ చూడండి, అండ్ రాజస్థాన్, వీళ్ళందరూ కూడా పవర్ ప్లే స్పెషలిస్టులు ఉన్నారు. పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేయగల బౌలర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీంలో ఎస్ఆర్హెచ్ కోవల్కి పవర్ ప్లే స్పెషలిస్టులు లేరు. ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ ఏ పవర్ ప్లే బౌలర్, ఈజ్ ఎ ఫస్ట్ చేంజ్ బౌలర్. సో అక్కడ ఆ తేడా కనిపించింది. వీళ్ళకి పవర్ ప్లేలో సిరాజ్ కానీ రబాడా కానీ దే కెన్ గెట్ హిమ్. సో ఒకసారి సూర్యవంశీ అవుట్ అయితే ఐ థింక్ మ్యాచ్ విల్ టిల్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్ టైటన్స్. సో అలాంటి ఒక ప్రమాదం ఉంటుంది. సూర్యవంశీ ఈజ్ ద కీ ఫర్ రాజస్థాన్స్ విక్టరీ ఇన్ దిస్ మ్యాచ్ అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. జురెల్ బాగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా సూర్యవంశీ 330 స్ట్రైక్ రేట్ తర్వాత ఇతను 230 స్ట్రైక్ రేట్తో 50 చేశాడు. నాకు అతని షాడోలో ఉండిపోయాడు. బట్ ఈవెన్ దర్ క్యాప్టెన్ స్టార్టెడ్ వెల్, ఒక 20 క్విక్ ఫైర్ 20 ఒక క్యాంబియో ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ జైస్వాల్ ఈజ్ నాట్ ఇన్ బ్యాడ్ ఫామ్, రన్స్ రావట్లేదు. లాస్ట్ 5-6 ఇన్నింగ్స్లో ఒకే 50 ఉంది, ఒక 50 కూడా లేదు, చెప్పుకోదు స్కోప్ 40 మాత్రమే. బట్ స్టిల్ జైస్వాల్ ఈజ్ జైస్వాల్. బట్ సూర్యవంశీ వికెట్ చాలా కీలకం. సూర్యవంశీని ఎలా అవుట్ చేస్తారు? పవర్ ప్లేలో రషీద్ ఖాన్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలో ఎక్కువగా స్పిన్నర్స్ని ఫేస్ చేయలేదు ఈ సీజన్ మొత్తం చూడండి. ఎందుకంటే అది పవర్ ప్లే దాటాడు మోస్ట్లీ. పవర్ ప్లేలో సూర్యవంశీ ఉన్నప్పుడు స్పిన్నర్ వేయడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే మామూలు అప్పుడే కొడతాడు, ఇంకా ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్లో ఇంకా ఇబ్బంది కదా. సో సూర్యవంశీ ఆడుతున్న టైంలో రషీద్ ఖాన్ ఎర్లీగా వచ్చే అవకాశం. ఐ కెన్ ఈవెన్ సీ వాషింగ్టన్స్ ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఓపెనర్స్గా రాజస్థాన్కి. వాషింగ్టన్స్ ఉన్నారు ఆఫ్ స్పిన్. ఈ డిడ్ంట్ బౌల్ మెనీ ఓవర్స్ దిస్ సీజన్, ఎక్కువ బౌలింగ్ చేయలేదు వాషింగ్టన్. బట్ వాషింగ్టన్ కూడా వచ్చి బౌలింగ్ వేసే అవకాశం ఉంది, ఒక సర్ప్రైజ్ వెపన్. రన్స్ వెళ్తాయి, ఎందుకంటే సూర్యవంశీ ఆడుతున్నప్పుడు 6లు 4లు వస్తూనే ఉంటాయి. బట్ ఒక టెంప్టింగ్ ఆప్షన్ ఏంటంటే టు బౌల్ వాషింగ్టన్. ఏదో ఒక ప్లాన్తో ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాడు అక్కడ మీకు ఆశీష్ నెహ్రా ఇతను అవుట్ చేయడానికి. డెఫినెట్ ప్లాన్ అయితే ఉంటుంది, కానీ అది వర్కౌట్ కావాలి కదా. ఇంతవరకు చాలా ప్లాన్లు వేస్తారు అందరూ, పెద్ద పెద్ద కోచ్లు, పెద్ద పెద్ద థింక్ ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఎలనిస్టులు పెట్టుకొని అన్నీ చేశారు, కానీ అవేం వర్కౌట్ అవ్వట్లేదు ఆ కుర్రాడు ముందు. సో అతను అంతా బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేశాడు, నీ బ్యాట్ స్వింగ్ చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకున్నాడు. అది నువ్వు నీ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి నువ్వు ఆ రూమ్ చేసుకుంటున్నావు చూడు, అది చాలా గొప్పగా ఉంది, అది ఆడడంలో అది నీకు గ్రేట్ ఎబిలిటీ అని చెప్పి
కమింగ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్, దట్ అప్రిసియేషన్. సో దట్ ఈస్ గ్రేట్. సో ఈ కుర్రాడు హీ హోల్డ్స్ ద కీ ఫర్ దిస్ థింగ్. సో ఏమైనా మార్పులు ఉంటే రాజస్థాన్ టీంలో ఏం మార్పులు ఉండవు, విన్నింగ్ కాంబినేషన్ అదే సేమ్ కాంబినేషన్ వెళ్తారు. ఇక్కడ గుజరాత్కి వచ్చేసరికి కుల్వంత్ కేజ్రీవాల్ అని ఆడిచ్చారు లాస్ట్ మ్యాచ్, చాలా కాస్ట్లీగా పరిణించి అతని ప్లేస్లో అర్షద్ ఖాన్ వచ్చే అవకాశం ఉంది. అయితే రాజేష్ నెహ్రా విషయం చెప్పలేము, మనం ఆశిష్ నెహ్రా ఎక్కువ చేంజెస్ చేయడు, కానీ కుల్వంత్ కేజ్రీవాల్ ఎక్స్పెరిమెంట్ ఏమాత్రం ఈ స్టేజ్లో ఒక ప్లేయర్ కంబ్యాక్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఐ థింక్ అదొక్కటే మార్పు ఉండొచ్చు వాళ్ళ టీంలో. అతని ప్లేస్లో అర్షద్ ఖాన్ రావచ్చు, లేకపోతే సాయి కిషోర్, ఎందుకంటే స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ వేశారు లాస్ట్ మ్యాచ్లో. జడేజా అండ్ యశ్రాజ్ పుంజా, ఈవెన్ శివం కుమార్ గాట్ సమ్ హెల్ప్ ఆన్ దట్ పిచ్. అందులోని ఇది ఆల్రెడీ యూజ్డ్ పిచ్. సో ఇక పిచ్ గురించి మాట్లాడుకోవాలి కదా. పిచ్ ఏంటంటే సేమ్ పిచ్, ఎలిమినేటర్ జరిగిన పిచ్ మీద ఆడుతున్నారు. సో ఈ సీజన్లో పంజాబ్లో జరిగిన ప్రతి మ్యాచ్లో చాలా హై స్కోరింగ్ ఉన్నాయి. సో మళ్ళీ ఒక హై స్కోరింగ్ ఉండొచ్చు, కానీ ఇది ఆల్రెడీ యూజ్డ్ పిచ్ కాబట్టి కొంత వేర్ అండ్ టేర్ ఉండే అవకాశం ఉంది. అంటే ఎన్ని ఓవర్లు ఆడారు, 40 ఓవర్లే కదా ఆడింది. అయినా కూడా ఒక రోజంతా కొంచెం వాటరింగ్ చేస్తుంటారు. అయినా కూడా ఐ థింక్ యూజ్డ్ పిచ్ కాబట్టి కొంచెం అంత పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది డౌటే. చిన్న వర్షం ప్రమాదం కూడా ఉంది, అదే ఎర్లీగా ఉంది, తర్వాత మ్యాచ్ టైంలో లేదు. కానీ టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తారు. మీకు తెలుసా లాస్ట్ 7 IPL మ్యాచెస్లో ఈ సీజన్లో ఇప్పుడు అవుతుంది, లాస్ట్ 7 మ్యాచెస్లో 6 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. ప్లే ఆఫ్స్లో 2 సార్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి. అండ్ రాజస్థాన్కి ఏంటంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్, రాజస్థాన్ అయితే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే చేస్తారు. ఎందుకంటే ఫర్ సింపుల్ రీజన్, వాళ్ళు వైభవ్ సూర్యవంశీ కనుక క్లిక్ అయితే బ్రహ్మాండం స్కోర్ వస్తుంది వాళ్ళకి. అండ్ ప్లే ఆఫ్స్లో మనం అదే చూసాం కదా, 2 సార్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి. మంచి బ్యాటింగ్ కండిషన్స్ బాగున్నాయి అక్కడ. పోను పిచ్ వేర్ అండ్ టేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది పిచ్ పైన సెకండ్ హాఫ్లో. సో అందుకని ఈవెన్ గుజరాత్ కూడా జస్ట్ టు ప్రివెంట్ వైభవ్ సూర్యవంశీ అంటే SRH చేసిన మిస్టేక్ చేయకుండా వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు నాకు అనిపిస్తుంది. చెప్పలేము, వర్షం ప్రమాదం ఉంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. మోస్ట్లీ టాస్ ఎవరు గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకా మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఆర్చర్ గాట్ గిల్ 3 times. ఆర్చర్ గిల్ని 3 సార్లు అవుట్ చేశారు 30 balls. అండ్ బట్లర్ని 2 సార్లు అవుట్ చేశారు. బట్లర్కి మాత్రం 194 స్ట్రైక్ రేట్ ఉంది ఆర్చర్కి అగేన్స్ట్. అలాగే రబాడా విషయానికి వస్తే రబాడా హ్యాజ్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జైస్వాల్ని 3 సార్లు అవుట్ చేశాడు రబాడా. సో అది రబాడాకున్న రికార్డ్. అండ్ రషీద్ ఖాన్ ఆల్సో ఐ థింక్ హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జీటీ బ్యాటర్స్, అగేన్స్ట్ రాజస్థాన్ బ్యాటర్స్. సో అది పరిస్థితి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? గుజరాత్ ఈజ్ ఎ మచ్ మోర్ బ్యాలెన్స్ సైడ్. 2 టాప్ హెవీ టీమ్సే. టాప్ 3 మీద వీళ్ళు డిపెండ్ అవుతారు, టాప్ 3 వాళ్ళు డిపెండ్ అవుతారు. పవర్ ప్లేలో 2 టీమ్స్కి మంచి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. నాన్రిబాగ్ గారు ఒకవైపు, ఆర్చర్ ఒకవైపు. ఆర్చర్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తున్నాడు. అలాగే రబాడా, సిరాజ్ ఉన్నారు. సో పవర్ ప్లేలో టాప్ 3ని కనుక డిస్టర్బ్ చేస్తే 2 వికెట్లు పడ్డాయి అనుకోండి పవర్ ప్లేలో, 2 టీమ్స్ కూడా స్ట్రగుల్ అవుతాయి. బట్ బ్యాలెన్స్డ్ స్ట్రాంగర్ బౌలింగ్ అటాక్ ఉన్న గుజరాత్కి అడ్వాంటేజ్ ఉండాలి. కానీ 2 ఫ్యాక్టర్స్ మాత్రం రాజస్థాన్ మీద పాయింట్అవుట్ చేస్తున్నా. ఒకటి వైభవ్ సూర్యవంశీ ఫ్యాక్టర్, రెండోది మొమెంటమ్ ఈజ్ విత్ దెమ్. గుజరాత్ ఆ హ్యూజ్ డిఫీట్ తర్వాత వాళ్ళు రికవర్ కావడం అనేది అంత ఈజీ కాదు. 92 runs చాలా దారుణంగా వాళ్ళని ఓడించారు ఆర్సీబీ. బట్ ఇట్ ఈస్ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్ సైడ్, అంటే కన్సిస్టెంట్గా ఆడే టీమ్. సో వెరీ డిఫికల్ట్ టు పిక్ ద విన్నర్. బట్ ఐ థింక్ 50-50 అనే చెప్తాను. అందుకంటే ఐ వాంట్ టు సిట్ ఆన్ ద ఫెన్స్, గోడ మీద పిల్లిలాగా 50-50 అని నేను చెప్పలేకపోతున్నాను. సారీ.